నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఏజ్ యూట్యూబర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ఈరోజు బ్యారన్ ప్యాలెస్కి వెళ్ళబోతున్నాము. అది మన ఇంటి దగ్గర, అంటే మన ఏరియాలోనే, హెలియోపోలిస్లోనే ఉంది. సో అది వెళ్ళే ముందు అంటే రోడ్స్ ఎలా ఉన్నాయి, అంటే ఎటువైపు నుంచి వెళ్తే ఏమొస్తుంది అనేది కొంచెం మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎవరైతే సిటీని ఇంతకు ముందు వీడియోస్లోనే ఎవరైతే చూడలేదో, అంటే కొంతమంది అడిగారు కదా నేబర్హుడ్ అది చూపించండి ఏరియా అనేసి. సో అందుకని ఎప్పుడైనా అంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా నేను ఇలాగ ఫస్ట్ ఎటువైపు నుంచి వెళ్తున్నాము, రోడ్స్ అనేది కూడా మీకు కవర్ చేస్తాను. సో మీరు కూడా నాతో పాటు వచ్చినట్టే ఫీల్ అవుతారనేసి అనుకుంటున్నాను. సో పదండి వెళ్దాము. అసలు యాక్చువల్లీ మనం ఇప్పుడు బస్సులో వెళ్తున్నాము. ఇది ఏంటంటే ట్రావెల్ బస్ లాంటిది అనమాట. సో ఒక 40 మెంబర్స్ వరకు బుక్ చేస్తారు. ఇక్కడ మొన్న అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మిలిటరీ క్లబ్లో ఉంది అనేసి. సో ఆ మెంబర్స్ ఏమో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎవ్రీ వీక్ వాళ్ళకు ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ట్రిప్లోని మనం కూడా వెళ్తున్నాం ఈరోజు. నేను, తర్వాత అత్తయ్య, మామయ్య, షైని, మా నలుగురం కలిపి వెళ్ళాము. సో చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుందండి, ప్లేస్ బాగుంటుంది చూడండి. సో వచ్చేసాము ఈ ప్లేస్కి. చూడండి ఎంత పెద్దది, ఎంత విశాలంగా ఉందో అసలు. అంటే గార్డెన్ అది చాలా బాగుంది కదా. సో ఫస్ట్ నేను అనుకున్నాను ఏంటి ఇంత పెద్దగా ఉంది ఫస్ట్ అనేసి. మీకు హిస్టరీ కూడా చెప్తాను. అలాగే ఇక్కడ ఆ ట్రైన్ అది ఫస్ట్ ఆ బోగి ఎందుకు అక్కడ పెట్టారనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏరియా, అంటే కారులో నుంచి మనం రోడ్ పైన వెళ్ళేటప్పుడు కనపడుతుంది అనమాట. కానీ అప్పుడైతే ఇసుక దిబ్బలు అసలు ఆ మొత్తం చూడండి, ఆ బ్యారన్ ప్యాలెస్ ఉంది కదా, ఆ టిప్ ఒకటే బయటకు కనపడేది అనమాట. అంత లోపలికి ఉండేది, అంత ఇసుకలో కప్పబడిపోయి, అంటే అంత అసలు మెయింటెనెన్స్ లేకుండా అలా ఉండిందనమాట. కానీ ఇప్పుడు అసలు మీకు చెప్తే నమ్మరు, ఇప్పుడు బాబాకి 76 ఇయర్స్ కదా, ఇప్పటికొచ్చి ఆయన ఇదే ఫస్ట్ టైం అంట రావడం. అంటే చూడండి అసలు మెయింటెనెన్సే లేదు, ఎన్నేళ్ళ నుంచి అలాగా వదిలేస్తున్నారు. కానీ ఇంకా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఇంకా మరుగున పడిపోతే ఇంకా ఏముంటాయో చెప్పండి మనకి. అంటే మనలాంటి కంట్రీయే కదా ఈజిప్ట్ కూడాను, మంచి హిస్టారికల్ కంట్రీ. సో అలాంటి అంటే మరుగున పడిపోయే ఒక బిల్డింగ్ని మళ్ళీ కాపాడి మళ్ళీ ఇలాగ అంత మెయింటెనెన్స్ చేసినందుకు మనం కంపల్సరీ వచ్చి చూడాల్సిందే. అది మన ఏరియాలో ఉండిందంటే మనకి కొంచెం అదృష్టం, ఎందుకంటే దూరం అయితే మళ్ళీ కష్టం కదా. సో ఇలా కొన్ని బోర్డ్స్ కనపడుతున్నాయండి వెళ్ళేటప్పుడు. ఈ బోర్డ్స్ అన్నీ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా. అందుకని నేను ఒకటేసారి చెప్పేస్తాను. ఇది హిస్టరీ అంతా మనకి ఇంకా అంటే దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద బోర్డు కనపడుతుంది. ఆ బోర్డు మీద మనకి హిస్టరీ అంతా రాసి ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్లీ ప్యాలెస్ అండి. ఇది అరబిక్లోని మనకి ఇక్కడ వాళ్ళు ఏం పిలుస్తారంటే కస్రల్ బ్యారోన్ అంటారు. కస్రల్ బ్యారోన్ అని అరబిక్లో అంటే బ్యారోన్ ప్యాలెస్గా, అలాగే హిందూ విల్లా అని కూడా పిలుస్తారనమాట. ఇది 1907 నుండి 1911 వరకు బెల్జియం పారిశ్రామికవేత్త ఎడ్వర్డ్ ఎంపైన్ నిర్మించారు. మన ఇండియన్ రాణి గారు అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు అందరికీ. ఆవిడకి ఒకసారి హాయ్ చెప్పేసేయండి. సో ఆయన ఏంటంటే ఎడ్వర్డ్ ఎంపైన్ వాళ్ళ ఫ్రెండ్తో కలిపి, అంటే స్నేహితుడు బోగోన్ నూబర్డ్ పాషా, అతని సహాయంతో ఈ బిల్డింగ్ని, ఈ ప్యాలెస్ని కట్టడం జరిగిందనమాట. 1917 సంవత్సరం అంటే అప్పుడు ఈ ఏరియా హెలియోపోలిస్ ఏంటంటే అడవిలాగా ఉండేదంట, మొత్తం చెట్లు అదేను. సో ఆ టైంలోని ఈ ఎడ్వర్డ్ ఎంపైన్ అనే ఆయన, ఆ పారిశ్రామికవేత్త ఏంటంటే ఫ్యామిలీతో పాటు ఉండడానికి నాకు ఒక ప్యాలెస్ కావాలి అనేసి ఆర్కిటెక్చర్ అలెగ్జాండర్ మార్సెల్కి చెప్తే, ఆయనకి ఉండే అంటే హిందూ బౌద్ధ మతాల యొక్క ప్రేరణ ద్వారా, అంటే ఇన్స్పిరేషన్ ద్వారా ఇలాంటి ఒక ఆర్కిటెక్చర్ అనేది తను క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మన బయట ఇప్పుడు చూసినట్లయితే మీరు మనకు ఆ శిల్పాలు అవి ఉన్నాయి కదా, ఆ శిల్పాలు అవి అది అప్పట్లో అంటే 1907లోని హెన్నెబీక్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిస్టమ్ అని ఆ సిస్టమ్ని యూజ్ చేసి ఇలాంటి ఫైన్ స్టాచ్యూస్ అనేది వాళ్ళు నిర్మించడం జరిగిందంట. అది కూడా ఇవి ఏంటంటే ఈ అచ్చులు ఉంటాయి కదా, మనం అప్పుడు అచ్చులు తీసుకొచ్చారంట ఎక్కడ బయట నుంచి, వేరే కంట్రీ నుంచి ఈ అచ్చులు తీసుకొచ్చి ఇలాగ ప్రతిదీ బయట గోడ మీద అలా చేయడం జరిగిందంట.
సో అది మనకి హిస్టరీ బేసిక్ ఏంటంటే అక్కడ రాసి ఉంటుంది. ఇప్పుడు అది షైనీ చదివిపిస్తాను చూడండి, మధ్యలో చదువుతుంటాను. సో అది నార్మల్ అండి. సో ఇది యాక్చువల్లీ మన ఇల్లునే అనుకోవాలి, మన ప్యాలెస్సే ఇది, కానీ డిఫరెంట్గా ఉండే ప్యాలెస్ అనమాట. కానీ ఆ గవర్నమెంట్ అది మెయింటైన్ చేయడం, ఇప్పుడు టూరిస్టులకి బయట పబ్లిక్కి అలౌ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మంచి స్పాట్స్ ఉండాలి కదా ఇలాంటివి చూడాలంటే పబ్లిక్కి. సో అందుకని మనం ఈసారి వచ్చాము ఇక్కడ. చూడండి అవి సింహ బొమ్మలు, అవిను ఏదో మన టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ లాగా ఉంది కదా. సో ఇక్కడైతే షైనీ ఉండింది, ఆడుతుంది బాగాను. అంటే వెదర్ కూడా ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు వెదర్ ఇక్కడ ఎలా ఉందంటే 22 degrees to 23 degrees ఉంది. అంటే మధ్యాహ్నం అయితే, అది మిట్ట మధ్యాహ్నం మనం వెళ్ళాం కాబట్టి ఆ టైంలో అలా ఉంది. నైట్ అయితే మనకి 11-12 అంత చలి అనమాట. ఇంకా డిసెంబర్ ఇంక ఇప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా జనవరి ఫిబ్రవరి అయితే ఇంకెలా ఉంటుందో. నేనైతే 1 degree కూడా చూశాను, నేను 1-2 degrees కూడా చూశాను. సో అక్కడ చూడండి బాబా అక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఆ బోర్డు మీద ఇప్పుడు నేను చెప్పేదంతా రాసి ఉందన్నమాట. ఇంకా తక్కువ 2 పారాగ్రాఫ్లు ఏంటంటే లోపల ఏంటేంటి అనేది వాళ్ళు, అంటే ఎన్ని అంతస్తులు ఉన్నాయి అనేది రాసి పెట్టుంది. అది కూడా మీకు చెప్తాను. మనం ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా. చూడండి బయట మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉందో. దేవతా విగ్రహాలలా ఉన్నాయి కదా ఇక్కడ. అలాగే అక్కడ 5 తలల నాగుపాము పడగలాగా ఉన్నాయి చూడండి అక్కడ. అది నేను చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. ఈవెన్ మన మామయ్య గారు కూడా ఇన్నేళ్ళు అయినా కూడా ఆయన ఫస్ట్ టైం ఇది రావడం, అంటే ఆయన ఒంట్లో బాగాలేదు, అసలు రానన్నారు. కానీ ఫస్ట్ టైం అంటే ఇంట్రెస్టింగ్గా వచ్చారనమాట. ఎప్పుడూ చూడలేదు నేను అనేసి. అంటే మీరు ఆలోచించండి, తనకి 76 years, తనే ఇది ఫస్ట్ టైం అంటే మనం ఇంకా అదృష్టమే. ఇంకా ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇది లేదు, ఓపెన్ చేసి లేదు. వాళ్ళు మళ్ళీ రావాలి, మళ్ళీ చూడాలి ఇది. ఇది టికెట్ ఎంత, లోపల ఎంట్రన్స్ ఫీజు ఎంత ఉంది, కెమెరాస్కి ఎంత ఉన్నాయి, చిల్డ్రన్స్కి ఎంత ఉంది అనేది మీకు లాస్ట్లోని ఒక పిక్చర్ పెడతానండి. తీసాను లోపల బయట నుంచి, అది పెడతాను వెనకాతల, ఐ మీన్ లాస్ట్లో. The Balloons Palace was built by Belgian industrialist Belgian industrialist Edward Epstein from 1907 to 1911 to be his family's residence in the then new city of Heliopolis, which he built in cooperation with his friend Bokos Nobar Pasha on the desert edge. French architect Alexander Marcel designed for the palace, deriving his inspiration from Hindu temples. He was one of the first to construct buildings with the Hennepin rainformed concert system in Egypt. అయిపోయింది, చదివేసింది. నాటి. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. లోపల ఏంటంటే మనకి
అసలు చెప్పాను కదా మొదటి నుంచి ఇది ప్యాలెస్ అనేసి. సో ఇంతకు ముందు మనకి లోపల ఫర్నిచర్ అది ఉండిందంట. అంటే వాళ్ళు వాడింది వాళ్ళు ఏంటంటే లోపల మనకి 1911 నుంచి 1950 వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ ఫ్యామిలీ అంతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దాని తర్వాత ఏమైందంటే అంటే ఇప్పుడు లోపల ఫర్నిచర్ అది వాళ్ళు యూస్ చేసిన ఫర్నిచర్ అది ఉంది కదా, మొత్తం వాళ్ళు ఏంటంటే ఈ మొత్తం బిల్డింగ్ ఫర్నిచర్తో కలిపి వాళ్ళు వేలంపాటకు వేశారంట. అప్పుడు వేలంపాటలోనే ఇచ్చేశారు. అంటే అంటే 1950 తర్వాత జార్జ్ లూయిస్ అనేసి అతను దీనికి మెయింటెనెన్స్ చేసేవారంట. అంటే దాని బాగోగులు చూసుకోవడం కానీ అతను అంతా చూసుకునేవారంట జార్జ్ లూయిస్. సో ఆ జార్జ్ లూయిస్ అతనే మళ్ళీ 1950 తర్వాత వేలంపాట వేసేసి గవర్నమెంట్ తీసుకుంది. అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ఒక పెద్ద ల్యాండ్ వీళ్ళకంటే ఎక్స్చేంజ్ చేసిందనమాట. ఆయనకి ఎవరైతే ఉన్నారో జార్జ్ లూయిస్కి ఒక పెద్ద ల్యాండ్ ఆఫర్ చేసి ఈ ప్లేస్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ తీసుకొని అలాగా 2007 వరకు 2007లో ఏంటంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ వచ్చేసి మన పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్, వాళ్ళకి ఒక గిఫ్ట్ కింద ఇచ్చేసిందంట ఈ ప్లేస్ని. అంటే ఇప్పుడు 2007 నుండి 2017 వరకు ఈ 10 ఏళ్ళు వాళ్ళు అలా పాడుబడ్డ బంగ్లాలాగా వదిలేశారు. అంటే దాని మెయింటెనెన్స్ లేకుండా. పురావస్తు శాఖ అంటే తెలిసిందే కదా, అలా ఒక గుర్తు కింద అలా వదిలేశారు. మళ్ళీ 2017 నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ప్రెసిడెంట్ రావడం వల్ల ఏంటంటే 2017 నుండి ఈ ఇయర్ జూలైకి అంటే 2020 జూలైకి ఈ బిల్డింగ్ మళ్ళీ ఓపెన్ అయిందనమాట పబ్లిక్కి. సో ఇప్పుడు అందుకనే చూడగలుగుతున్నాం ఈ బిల్డింగ్ని, ఈ ప్యాలెస్ని. అలాగే మన లోపల చూసినట్లయితే చూడండి మొత్తం లోపల అంటే ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఆ శిల్పాలు అన్నీ కూడా కొంచెం మనకి ఏదో టెంపుల్లో వెళ్ళినట్టే ఉంటుంది. కాకపోతే లోపల మనకి యూరోపియన్ స్టైల్ కనపడుతుంది. ఎందుకంటే పెద్ద అంటే ఎత్తైన ద్వారాలు అవిను. అలాగే ఫైర్ మీకు ఫోటో చూపించాం కదా, నేను షైనీ తీసుకున్నాము. సో ఆ ఫోటోని ఇక్కడ తీసుకుండిందే. సో ఆ ఫైర్ అది లోపల యూరోపియన్ స్టైల్ ఉన్న బయట ఉండేది ఇండియన్ స్టైల్. సో అలా అనమాట. సో ఇక్కడ ఫర్నిచర్ ఉండిందంటే ఇంతకు ముందు ఇవన్నీ తీసేసి ఇలాగ మ్యూజియం లాగా పెట్టారంటే అప్పట్లో ఎలా ఉండింది సిటీ. నేను మీకు ఇప్పుడు బస్సులో నుంచి వచ్చినప్పుడు ఆ ఏరియా మీకు చూపించాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇదంతా ఏంటంటే అప్పట్లో ఈ ఏరియా హెలియోపోలిస్ ఏరియా ఎలా ఉండింది అనేది ఒక మ్యూజియం లాగా అనమాట. అలాగే బయట నేను మీకు చెప్పాను కదా ట్రైన్ గురించి చెప్తానని. ఆ ట్రైన్ కూడా ఫస్ట్ హెలియోపోలిస్కి వేసిన ట్రైన్ అన్నమాట. ఫస్ట్ ట్రైన్ ట్రాక్ అది. అందుకని అది అలాగ మ్యూజియం లాగా ఉంచారు కాబట్టి అది అక్కడ పెట్టేసి దాని హిస్టరీ అనేది అక్కడ బోర్డు మీద రాశారు పక్కన. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నట్టయితే ఇది కిచెన్. ఫస్ట్ మనం ఎంట్రన్స్ వెళ్తున్నాం కదా, అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీ ఏమో ఈ రూమ్ని కిచెన్ కింద వాడుకునేవారంట. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇది కిచెన్, ఇంకా అంటే సర్వెంట్స్ ఉండేది ఒక గెస్ట్ రూమ్ లాగా, అలాగే స్టోరేజ్ రూమ్. ఈ 3 రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నట్టు. సో అలాగే మనం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రిసెప్షన్ హాల్. అంటే మొత్తం ఆ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా రిసెప్షన్ కింద వాళ్ళు వదిలేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ మనం పైకి వెళ్తే ప్రైవేట్ లివింగ్ రూమ్, అంటే వాళ్ళ రూమ్స్ అవి ఉంటాయి కదా పడుకోవడానికి అది. కానీ అవి మనకి ఇప్పటికీ కూడా ఓపెన్ లేదు, మనం ఇప్పుడు వెళ్ళడానికి కూడా అవ్వదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే కొన్ని మాత్రమే ఓపెన్ చేశారు పబ్లిక్కి. ఇది చూడండి కిచెన్ది ఎలా ఉందో, చిన్నగా ఉంది కదా మొత్తం. అంటే బిల్డింగ్ అంతా ప్యాలెస్ అంతా చిన్నదే కానీ బయట వాళ్ళు ఎక్కువ ప్లేస్ వదిలేశారు గార్డెనింగ్ అదిను. సో ఇది చూడండి మొత్తం మార్బుల్ స్టోన్ తోటి స్టైర్స్ అది ఉంది. అలాగే ఇది పైకి మీకు చూపిస్తాను చూడండి. ఆ పైన ఏంటంటే ఇక్కడ అంటే ఒక నమ్మకం ఏంటంటే ఇది 360 degrees రౌండ్ సర్కిల్ ఉంది అంట. అది కూడా ఇది సూర్యుడు ఎటువైపు తిరిగితే ఈ స్టేర్ కేస్ అటువైపు తిరుగుతుంది అనేసి ఒక నమ్మకం అనమాట. అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే ఆ స్టేర్ కేస్ అటువైపు వెళ్తుందంట. అలాగ ఒక ఆర్కిటెక్చర్ ఒక ప్లాన్డ్గా కట్టారు అనేసి ఒకటి చెప్పుకుంటారు హిస్టరీ అనేది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. సో నేను అది అంటే ఇది వెళ్ళే ముందే నేను రీసెర్చ్ చేసి వెళ్ళాను అనమాట అది ఏంటి అనేది. సో నేను కూడా అందుకనే పైనుంచి రౌండ్గా తిప్పి తీస్తున్నాను ఆ వీడియోను.
అలాగే ఈ ప్యాలెస్కి కొన్ని అంటే అది మరి ఎంతవరకు నిజమో తెలీదు కానీ గూగుల్లో మీరు వెతికినట్లయితే స్పూకీ విల్లా అని కూడా అంటారనమాట. అంటే దయ్యాలు ఉన్నట్టు, అంటే ఈ బిల్డింగ్ కిందనే ఆమె ఏమంటారు సమాధి కిందనే ఈ బిల్డింగ్ ఉండింది అనేసి అలా చెప్పుకుంటారు. సో మరి అది మనకి తెలియదు. అంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు అంటే చాలా స్పూకీ వచ్చాయన్నమాట. సో స్టోరీస్ అవన్నీను. సో అవన్నీ మనం పక్కన పెడితే మనం ఇది హిస్టారికల్ బిల్డింగ్. అసలు మనం చాలా అదృష్టం ఏంటంటే 100 ఏళ్ళ తర్వాత ఈ బిల్డింగ్ 2020 జూలైలోనూ ఓపెన్ చేశారు. అందుకనే బాబా మామ ఇప్పటికి వచ్చి ఎవ్వరు ఈ ఓపెన్ లోపల చూడలేదు. ఓన్లీ చదవడం వరకే కానీ ఆన్లైన్లో అవి చదవడం తెలుసుకోవడం వరకే కానీ ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. అందులోని కూడా 2017 నుంచి 2020 వరకు ఇది రీకన్స్ట్రక్షన్ చేసి మంచిగా మళ్ళీ మంచి వుడ్స్ అవి మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయిపోయినా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి ఇలా పబ్లిక్ ఉంచారనమాట. సో మనం ఈ విధంగా చూసుకుంటే మనం లక్కీయే ఇప్పుడు ఎలా వచ్చినందుకు. సో మనం ఏంటంటే టెర్రస్ పైకి వెళ్తున్నాము. చూడండి ఫస్ట్ ఫ్లోర్ అది మనకి లోపల వెళ్ళనివ్వలేదు, ఆ రూమ్స్ అవి వెళ్ళనివ్వలేదు, డైరెక్ట్గా రూఫ్ మీదకి వెళ్ళిపోమన్నారు. సో రూఫ్ ఏంటంటే వీళ్ళు పార్టీస్కి ఫంక్షన్స్కి వాడుకుండేవారంట అప్పుడు. చూడండి రూఫ్ ఎలా ఉందో చూపిస్తాను. ఒక మన చూడండి ఏమంటారు అది టెంపుల్లోకి వెళ్ళే ముందు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అలా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అదిను. సో ఇక్కడ అప్పుడు పార్టీస్ అవి చేసుకుండేవారంట. సో ఆ ఫ్యామిలీ మటుకు పైన చూడండి ఏనుగులు తలాది ఎలాగుందో సేమ్ ఇంకా ఇండియన్ కన్స్ట్రక్షన్ లాగానే ఉంది. ఒకవేళ మీరు ఈజిప్ట్ వచ్చినట్లయితే ఇది కంపల్సరీ చూడవలసింది. ఇది క్యాపిటల్ సిటీలో ఉంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ దగ్గర కూడా దగ్గరనే. సో ఎవరైనా వచ్చినా కూడా హోటల్స్లో ఉన్నా కూడా ఇది చాలా ఈజీ టు గో అనమాట. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. అది చెప్పాను కదా టికెట్స్ అది నేను ఆ బోర్డు లాస్ట్లో మీకు పెడతాను. పైనుంచి చూస్తే ఎంత పెద్దగా ఉంది కదండి, చాలా పెద్ద ప్లేస్ ఉంది. అంత వైడ్గా వదిలేస్తారు, ఇంకా మధ్యలో మళ్ళీ కన్స్ట్రక్షన్స్ ఏమీ కట్టకుండాను. అసలు అందరూ అనుకున్నారంట ఇది మొత్తం అయిపోయింది, ఇంకా కొలాప్స్ చేసేస్తారు, పడగొట్టేసి మళ్ళీ బిల్డింగ్స్ ఏమైనా కట్టేస్తారు, ఫ్యాక్టరీస్ ఏమో వచ్చేస్తాయి అనుకున్నారంట. ఎందుకంటే ఇది సిటీ మధ్యలో ఉంది, ఇంత పెద్ద ప్లేస్ సిటీ మధ్యలో బిజీ ఉండే సిటీ మధ్యలో ఉండడం కొంచెం ఉంచడం గ్రేట్ అసలు గవర్నమెంట్.
సో అలా అలా ఉంది పైనుంచి చూస్తే. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ప్లేస్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు నేను చెప్పిన స్టోరీ అర్థమయ్యే ఉంటుంది. అంటే నేను స్టోరీ లాగా కాకుండా మనం మాట్లాడుతున్నట్టుగా చెప్తుంటే మీకు అర్థమవుతుంది అనేసి, మరి చదివేసినట్టుగా కాకుండాను. సో ఇలా ఉంది అండి. అలాగే కిందన ఇప్పుడు నేను పైనుంచి కిందకు వచ్చేసామన్నమాట. ఈ కింద నుంచి మీకు సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. అది టెంపుల్ ఎలా ఉందంటే, టెంపుల్ లానే ఉంది. ఇది ప్యాలెస్. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్యాలెస్ అని మర్చిపోయి టెంపుల్ అని వచ్చేస్తుంది. సో ఇలా ఉంది సిటీ మధ్యలోనే. అలాగే ఆ కింద ఉన్నాయి కదా కలర్ఫుల్, ఇవన్నీ ఏంటంటే సీ రాక్స్, అవి రౌండ్ రాక్స్ పెట్టారు. అది చాలా బాగుంది అక్కడ నడుస్తూ ఉంటే దాని మీద. చూడండి చాలా పెద్దగా ఉంది కదా ప్లేస్. ఓకే, టికెట్ బోర్డ్ పెట్టే ముందు మీకు చెప్తున్నాను. ఒక పర్ పర్సన్కి ఇది 100 pounds అండి టికెట్ ఉంది లోపల. ఎంట్రన్స్ ఫీ 100 pounds అంటే మనకి దగ్గర 500 రూపాయలు ఉంది. అలాగే స్టూడెంట్స్కి అయితే 50 pounds ఉంది, అంటే 250 రూపీస్ ఉంది. అలాగే మీరు ప్రొఫెషనల్ కెమెరా తీసుకొని వెళ్ళాలంటే 50 pounds 250 రూపీస్ ఉంది. అలాగే మీరు కెమెరా స్టాండ్ ఏమైనా మీ లోపలికి తీసుకెళ్ళాలనుకుంటే 20 pounds ఉంది. సో అది దాని ప్రైస్ ఇదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోలోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.